హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 అతి త్వరలో జరగబోతుంది. కేవలం ఒక నెల మాత్రం టైం ఉంది. సో ఈలోపు సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్స్ అయితే కొందరు సూపర్ ఫామ్లో ఉన్నారు. అండ్ కెప్టెన్ అండ్ ఓపెనర్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి ఐపీఎల్ ఫ్యాన్స్ అంతా. అండ్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ అండ్ ఓపెనర్స్ ఎవరుంటే బాగుంటుంది అనేది కామెంట్ అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఇండియాకు సంబంధించిన మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ అయితే బాగుంటుందని, అతన్నే మారుస్తారు అనుకుంటున్నాను అని చెప్పి అతడైతే చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ బౌలింగ్ చేంజెస్ అయినా, అతడి కాన్ఫిడెన్స్ అయినా చాలా బాగుంటుందని చెప్పి సన్ రైజర్స్ హైదరాబాద్లో బిగ్ డిఫరెన్స్ చేస్తాడు. 2023 ఐపీఎల్లో ఐడెన్ మార్కరం బౌలింగ్ చేంజెస్ అంతగా బాగాలేవు అని చెప్పి సునీల్ గవాస్కర్ అయితే చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి మీకు ఎవరు కెప్టెన్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. అండ్ అదేవిధంగా ట్రావిస్ హెడ్ ఓపెనర్గా తీసుకున్న ట్రావిస్ హెడ్ ఖచ్చితంగా ఓపెనర్గా పంపాలి. అండ్ ఇతనికి తోడు ఐడెన్ మార్కర్, ఇతనికి తోడుగా మయాంక్ అగర్వాల్. సో వీళ్ళిద్దరు ఓపెనర్గా వస్తే అతను టీం మొత్తం మ్యాచ్ను మార్చేస్తాడు ట్రావిస్ హెడ్ అని కూడా సునీల్ గవాస్కర్ అయితే చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఓపెనర్స్గా మనకు ట్రావిస్ హెడ్ అండ్ మయాంక్ అగర్వాల్, అండ్ కెప్టెన్గా అయితే ప్యాట్ కమిన్స్. ఎందుకంటే అత్యంత వేగంగా ఆడతాడు అండ్ మంచి కెప్టెన్, బౌలింగ్ చేంజెస్ బాగుంటాయి అండ్ బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో కూడా బాగా రాణిస్తాడని చెప్పి అతడి అయితే ఒపీనియన్ చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుందని తన యొక్క అభిప్రాయం అయితే మనకు సునీల్ గవాస్కర్ చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే మీకేమనిపిస్తుంది, ఓపెనర్స్ ఎవరుంటే బాగుంటుంది అండ్ కెప్టెన్ ఎవరుంటే బాగుంటుంది అని మీ ఒపీనియన్ అనేది అయితే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.